సో మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసుంటారు. నాకు తెలిసి ప్రతి వీడియోలో మీకు ఏది తినాలో అని చెప్పుంటారు. లైక్ బనానాస్ తినండి, మాస్ గైనర్స్ తాగండి అని ఇలాంటివన్నీ చెప్పుంటారు. కానీ అవి ఎంతవరకు వర్క్ అవుతాయి అన్నది మనకు ఎలా తెలుస్తుంది? మన బాడీ ఏ ఫుడ్కి ఎలా రెస్పాండ్ అవుతుందో అండ్ ఎలా వర్క్ అవుతుందో అని మనకు తెలిసినప్పుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా పాయిజన్ తాగమంటే తాగం. ఎందుకు? మన బాడీ ఆ పాయిజన్కి ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి. సో క్లియర్గా మీకు ఒక క్లారిటీ రావాలంటే మీ బాడీ మెకానిజం గురించి మీకు తెలియాలి. సో నేను ఎక్కువగా మీ బాడీ ఎలా వర్క్ అవుతుందో అన్నది ఈ వీడియోలో చెప్తా. ఎందుకంటే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు సేమ్ బాడీలో ఉంటారు. అలాంటి బాడీ మెకానిజం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీ రీజన్ ఏమైనా కావచ్చు, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుదామన్నా ఆర్ టు గ్రాబ్ దట్ గర్ల్స్ అటెన్షన్, వాట్ ఎవర్, ఇట్స్ టైమ్ టు గెయిన్ వెయిట్ బ్రదర్. నా పేరు హర్ష సార్. లెట్స్ స్టార్ట్ దిస్. మీకు కంప్లీట్ క్లారిటీ ఉండడం కోసం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోలో యూజ్ చేసే బేసిక్ టర్మ్స్ గురించి వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, క్యాలరీస్ అంటే ఏమీ కాదు, ఎనర్జీని మెజర్ చేసే యూనిట్స్. మనం వాటర్ని లీటర్స్లో ఎలా మెజర్ చేస్తామో సేమ్ ఎనర్జీని క్యాలరీస్లో అలా మెజర్ చేస్తాం. ఎగ్జాంపుల్, మనం 100 grams రైస్ తింటే మనకు వచ్చే ఎనర్జీ 189 క్యాలరీస్ అండ్ 2000 steps నడిస్తే మనం యూస్ చేసే ఎనర్జీ 100 క్యాలరీస్. ఇలా ఎనర్జీని నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఒక యూనిట్ కావాలి కదా, అదే క్యాలరీస్ అనమాట. సో మనం ఒకటి తినడం వల్ల మనకి ఎంత ఎనర్జీ కావాలో, ఒక పని చేయడానికి ఎంత ఎనర్జీ అవసరమో ఇలాగా మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే టర్మ్ క్యాలరీస్. ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ 2 types. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఇంకొకటి మైక్రో న్యూట్రియంట్స్. మనకి ఎనర్జీ ఇచ్చేవి మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ ఇవి 3 types: ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 calories ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ నుంచి 4 calories ఎనర్జీ వస్తుంది. బట్ 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి మాత్రం 9 calories ఎనర్జీ వస్తుంది. సో ఫ్యాట్స్ అనేవి కెలోరిక్ డెన్స్ ఫుడ్స్. స్టమక్లో తక్కువ స్పేస్ తీసుకుంటాయి కానీ మనకి ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. సో మనకి ఒక ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? సింపుల్గా గూగుల్ చేయండి, లైక్ క్యాలరీస్ ఇన్ 100 grams చికెన్ ఆర్ క్యాలరీస్ ఇన్ 100 grams స్వీట్ పొటాటో అలా. సో దానిలో ఉన్న కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ప్రపోర్షన్స్ బట్టి మనకి అది ఎన్ని క్యాలరీస్ అన్నది వస్తుంది. మోర్ ఓవర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ఎనర్జీని మీ బాడీ ఫ్యూచర్ నీడ్స్ కోసం స్టోర్ చేసుకుంటుంది. అంటే ఎక్స్ట్రాగా తిన్న క్యాలరీస్ అన్నీ మీ బాడీలో స్టోర్ అవుతాయి అండ్ ఈ ప్రాసెస్లోనే మనం వెయిట్ గెయిన్ అవుతాం. సెకండ్, మెటబాలిజం అంటే మన బాడీలో ఆటోమేటిక్గా జరిగే ఫంక్షన్స్ ఉంటాయి చూసారా, లైక్ కిడ్నీస్ వర్క్ అవ్వడానికి, హార్ట్ బ్లడ్ పంప్ చేయడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ కావాల్సిన ఎనర్జీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనల్ని బ్రతికి ఉంచడానికి మన బాడీలో కొన్ని ఆర్గన్స్ కంటిన్యూస్గా పనిచేస్తాయి కదా, వాటికి కావాల్సిన ఎనర్జీ అనమాట. సో ప్రతి మనిషికి సర్టెన్ మెటబాలిక్ నీడ్స్ ఉంటాయి, సర్టెన్ క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దీన్నే బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. సో మీరు ఏ పని చేయకపోయినా మిమ్మల్ని సింపుల్గా బ్రతికించడానికి కావాల్సిన ఎనర్జీ అనమాట. థర్డ్, హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ అంటే ఏమీ లేదు, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఎలా పనిచేయాలని చెప్పడానికి యూజ్ చేసే సిగ్నల్స్. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీలో ఏ పని జరగాలి అండ్ ఆ పని ఎలా జరగాలి అన్నది ఈ హార్మోన్సే చెప్తాయి. ఈ హార్మోన్స్ మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి పనిని కంట్రోల్ చేస్తాయి, ప్రతి ప్రాసెస్ని కంట్రోల్ చేస్తాయి. ఎగ్జాంపుల్, గ్రోత్ని, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అండ్ బ్లడ్ ప్రెషర్ని, ఇలా ఆల్మోస్ట్ ప్రతి పనిని ఈ హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. ఈ ప్రతి ప్రాసెస్ని ఈ హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ హార్మోన్స్ని బేసిక్గా 2 typesలో క్లాసిఫై చేసాం. ఒకటి ఎనబాలిక్ హార్మోన్స్, అంటే టిష్యూని బిల్డ్ చేసేవి. అగైన్ అవి ఏ టిష్యూ అయినా కావచ్చు, మజిల్ టిష్యూ ఆర్ ఫ్యాట్ టిష్యూ. ఇంకొకటి కెటాబాలిక్ హార్మోన్స్, ఇవి టిష్యూని బ్రేక్ చేసే హార్మోన్స్. అంటే ఎనబాలిక్ హార్మోన్స్ ప్రెజెన్స్లో మీ బాడీ ఎనర్జీని యూజ్ చేసుకొని టిష్యూని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, మజిల్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆర్ ఫ్యాట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఇప్పుడు ఎనబాలిక్ హార్మోన్స్ ప్రెజెన్స్లో. అండ్ కెటబాలిక్ హార్మోన్స్లో మీ బాడీ ఎనర్జీ కోసం టిష్యూని బ్రేక్ చేస్తుంది. సో ఇప్పుడు అసలు క్వశ్చన్, వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి? వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువగా తింటే చాలు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు అండ్ చాలా తింటారు, బట్ స్టిల్ వెయిట్ గెయిన్ అవ్వలేరు. కొంతమంది ఎక్కువగా తినడం వల్ల స్కిన్నీ నుంచి స్కిన్నీ ఫ్యాట్ అయిపోతారు. స్కిన్నీ ఫ్యాట్ అంటే సన్నంగానే ఉంటారు కానీ బట్ స్టమక్ దగ్గర, చెస్ట్ దగ్గర ఆర్ సైడ్స్లో ఫ్యాట్ ఉండడం. సో ప్రాబ్లం ఎక్కడుంది? మనకి ఆ ప్రాబ్లం ఏంటో అన్నది తెలిస్తే దానికి సొల్యూషన్ కనుక్కోవచ్చు.
సో ఈ వీడియోలో అన్ని వీడియోస్లో లాగా ఈ ఫుడ్స్ తినండి ఆ ఫుడ్స్ తినండి అని కాకుండా మీకు ప్రాపర్ సొల్యూషన్ చెప్తా. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫస్ట్, వెయిట్ గెయిన్ అవ్వడానికి కష్టపడే వాళ్ళు బేసిక్గా ఎక్టోమార్ఫ్స్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళు ఎంత తిన్నా ఏమి చేసినా గెయిన్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. అసలు వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎందుకు అంత కష్టం అంటే వాళ్ళ హై మెటాబాలిజం వల్ల. అండ్ వీళ్ళల్లో థైరాయిడ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, హైపర్ థైరాయిడిజం. వీళ్ళకి ఎక్కువగా ఎడ్రినలిన్ స్టిమ్యులేషన్ కూడా ఉంటుంది. అగైన్ ఎడ్రినలిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ప్రెజెన్స్లో మన హార్ట్ రేట్ ఎలివేట్ అయ్యి మెటబాలిజం రైజ్ అవుతుంది. అండ్ కార్టిసోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. కార్టిసోల్ అనేది కెటబాలిక్ హార్మోన్, అంటే టిష్యూని ఎనర్జీ కోసం బ్రేక్ చేయమని మీ బాడీలో సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కెటబాలిక్ హార్మోన్స్ హైలో ఉంటే ఎనబాలిక్ హార్మోన్స్ లైక్ టెస్టాస్టెరోన్ ఇలాంటివి కూడా కొంచెం లోగా ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేసినా టిష్యూ బిల్డ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఇట్ మే బీ ఫ్యాట్ టిష్యూ ఆర్ ఈవెన్ మజిల్ టిష్యూ. సో సింపుల్గా చెప్పాలంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా డిసైడ్ చేసేవి హార్మోన్సే, ఆర్ వెయిట్ లూజ్ అవ్వాలన్నా హార్మోన్సే డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ప్రాబ్లం హార్మోన్స్తోనే, అంటే హార్మోన్స్ మన అడ్వాంటేజ్లో లేవు. సో ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వాలంటే మనలో ఎనబాలిక్ హార్మోన్స్ డామినేట్ అయ్యేలా చూడాలి అండ్ కెటబాలిక్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి. అది ఎలాగో చూద్దాం. ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎనబాలిక్ సబ్స్టెన్స్తో స్టార్ట్ చేద్దాం, అదే ఫుడ్. ఎనబాలిక్ హార్మోన్స్లో ఒక పవర్ఫుల్ హార్మోన్ ఇన్సులిన్. మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ కావాలి. మీరు ఫుడ్ తిన్న ప్రతిసారి మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అండ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయిన ప్రతిసారి మీ బాడీలో ప్యాన్క్రియాస్ ఉంటుంది కదా, హార్మోన్స్ రెగ్యులేట్ చేసేది. ఈ ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వగానే మీ బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ ఒక సిగ్నల్ పాస్ అవుతుంది, ఒక సిగ్నల్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకోగానే అన్ని సెల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇన్సులిన్ అనేది బాడీలో ఉన్నంత వరకు మీ బాడీ ఎటువంటి టిష్యూని బ్రేక్ చేయదు, కంప్లీట్ స్టోరింగ్ మోడ్లోనే ఉంటుంది. అంటే కంప్లీట్ ఎనబాలిక్ స్టేట్లో ఉంటుంది మన బాడీ. సో మనం ఇన్సులిన్ని కంటిన్యూస్గా అండ్ కాన్స్టెంట్గా స్పైక్ చేయాలి. అట్ ద సేమ్ టైం హై లెవెల్స్లో స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి. కాన్స్టెంట్గా ఇన్సులిన్ మోడరేట్గా స్పైక్ అవ్వాలంటే మీరు ఫ్రీక్వెంట్గా ఫుడ్ తినాలి. సో స్లో డైజెస్టింగ్ ఫుడ్స్ లైక్ కాంప్లెక్స్ కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ని త్రూఅవుట్ ద డే మీరు తినాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, నో జంక్ ఫుడ్స్ అండ్ నో రిఫైన్డ్ కార్బ్స్. రిఫైన్డ్ కార్బ్స్ అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బ్స్. ఇవి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎక్కువగా అండ్ ఫాస్ట్గా రైజ్ చేసేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి రెస్పాన్సిబుల్గా అవుతాయి. ఇది ఇలా అవ్వడం వల్ల మీరు తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెయినింగ్ హెల్దీ వెయిట్ మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల. సో మనం హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలంటే హోల్ ఫుడ్స్ తినాలి, నేచర్ నుంచి వచ్చే ఫుడ్స్ ప్రిఫర్ చేయండి అండ్ మ్యానిపులేట్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు మనం ఎంత ఫుడ్ తినాలి అన్నది చూద్దాం. ఇప్పుడు చెప్పినంత కనుక మీరు తిన్నట్టయితే 1 monthలో 4 kgs హెల్దీగా వెయిట్ పెరగచ్చు. అది ఎలాగో చూద్దాం. మనకి ఫుడ్ తినడం వల్ల ఎనర్జీ వస్తుంది, ముందు చెప్పినట్టు దాని క్యాలరీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బేసిల్ మెటబాలిక్ రేట్, అంటే ఆటోమేటిక్గా జరిగే ఫంక్షన్స్కి కావాల్సిన ఎనర్జీ ప్లస్ వర్క్ చేయడానికి కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తినాలి. సో ఎక్స్ట్రాగా ఉన్న వాడని ఎనర్జీ మన బాడీ ఫ్యూచర్ నీడ్స్ కోసం స్టోర్ చేసుకుంటుంది ఇన్సులిన్ ప్రెసెన్స్లో. ఈ ప్రాసెస్లోనే మనం వెయిట్ గెయిన్ అవుతాం. సో బేసిక్గా మనం వెయిట్ గెయిన్ అవ్వాలంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రాగా తినాలి. బట్ 3500 క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే, అంటే 3500 క్యాలరీస్ ఎక్స్ట్రాగా తింటే 1 pound అంటే 0.45 kgs పెరుగుతాం. కానీ మీరు ఇప్పుడు ఉన్న వెయిట్లో ఉండడానికి, అంటే మీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడానికి మెన్కి అయితే యావరేజ్గా ఒక 2500 క్యాలరీస్ కావాలి అండ్ ఉమెన్కి అయితే 2000 క్యాలరీస్ కావాలి. ఇవి యావరేజ్ వాల్యూస్, కానీ రియాలిటీలో మీ యాక్చువల్ నీడ్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఆర్ తక్కువ ఉండొచ్చు. కానీ మనం వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇందాకలు చెప్పినట్టు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తినాలి. సో మనం వీక్కి 1 kg టార్గెట్ పెట్టుకుందాం. అంటే టోటల్గా వీక్లో 7000 క్యాలరీస్ ఎక్స్ట్రాగా తినాలి. మరి డేకి ఎంత అవుతుంది అప్పుడు? 7000/7 అంటే 1000 క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రాగా తినాలి. సో ఇప్పుడు మనం డైలీ తినాల్సింది మెన్ అయితే 3500 క్యాలరీస్ పర్ డే అండ్ ఉమెన్ అయితే 3000 క్యాలరీస్ పర్ డే. సో ఇలా
ఇన్ని క్యాలరీస్ కనుక మీరు తినగలిగినట్టయితే మీరు మంత్కి పక్కాగా 4 kgs పెరుగుతారు. అది ఎలాగో మీకు క్యాలిక్యులేషన్స్ కూడా చూపించా. మీరు తిన్న ఫుడ్లో 60% కార్బ్స్, 20% ప్రోటీన్ అండ్ 20% హెల్తీ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోండి చాలు. సరే, మీరు 3500 క్యాలరీస్ తినమన్నారు, కానీ అంత ఫుడ్ ఎలా తినాలన్నదే కదా మీ క్వశ్చన్. నిజమే, 3500 క్యాలరీస్ అంటే కొంచెం ఎక్కువే, బట్ ఈజీగా తినచ్చు. మన స్టమక్లో తక్కువ స్పేస్ తీసుకొని ఎక్కువ ఎనర్జీ ఫుడ్స్ని తినాలి, అంటే కెలోరిక్ డెన్స్ ఫుడ్స్ని తినాలి. ఎలాంటివి? నట్స్, ఎగ్స్, బనానాస్, రైస్, చికెన్, పీనట్ బటర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఏంటంటే మన స్టమక్లో తక్కువ స్పేస్ని తీసుకుంటాయి అండ్ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి, ఎక్కువ క్యాలరీస్ని సప్లై చేస్తాయి. సో మీరు ఎవ్రీ 3 hours తినడానికి ట్రై చేయండి. టోటల్ 6 సాలిడ్ మీల్స్, 2 లిక్విడ్ మీల్స్ తీసుకోండి. 6 సాలిడ్ మీల్స్ ఎటువంటివి? లో గ్లైసమిక్ ఫుడ్స్ లైక్ స్వీట్ పొటాటో, చికెన్, బ్రౌన్ రైస్, ఓట్స్, ఇలాంటి హోల్ ఫుడ్స్ అన్నిటిని. అండ్ లిక్విడ్ మీల్స్కి వచ్చేసరికి స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ ఐసోలేట్, పీనట్ బటర్, సమ్ ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్, ఇలాంటివన్నీ ఒక మిక్స్ చేసి మీరు తాగొచ్చు హ్యాపీగా. ప్రతి మీల్లో హెల్తీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేయండి, లైక్ కోకోనట్ ఆయిల్, గీ ఆర్ నట్స్, ఎందుకంటే క్యాలరీస్ పెంచడం కోసం అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం. ఇలా ప్రతి మీల్లో కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండేటట్టు చూసుకోండి. స్లోగా స్టార్ట్ చేసి పెంచుకుంటూ వెళ్ళండి. స్టార్టింగే 3000 క్యాలరీస్ మీరు తినక్కర్లే, 2200 తినండి ఫస్ట్ డే. అలా 100 క్యాలరీస్ పెంచుకుంటూ ఆ 3000 మార్క్కి రీచ్ అవ్వండి. అండ్ తిన్న బిఫోర్ 1 hour అండ్ ఆఫ్టర్ 1 hour టూ మచ్ వాటర్ తాగకండి, ఎందుకంటే అది స్టమక్లో ఉన్న HCl యాసిడ్ కాన్సన్ట్రేషన్ని తగ్గించేస్తుంది, డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్స్ లాంటివి మీరు పడుకునే ముందు ఎక్కువగా తీసుకోండి. ఎలాగో మీరు నెక్స్ట్ 8 to 9 hours పడుకునే ఉంటారు కాబట్టి మీకు ఈ ఎనర్జీ కంటిన్యూస్గా నెక్స్ట్ 8 to 9 hours బ్లడ్ స్ట్రీమ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది స్లోగా. ప్రతి మీల్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి, బట్ అగైన్ టూ మచ్ స్వీట్గా ఉండే డ్రై ఫ్రూట్స్ వద్దు, లైక్ కిస్మిస్ ఇలాంటివి, ఎందుకంటే టూ మచ్ ఇన్సులిన్ని స్పైక్ చేస్తాయి అండ్ ఈజీగా ఫ్యాట్ అవ్వడానికి టూ మచ్ ఇన్సులిన్ ప్రమోట్ చేస్తాయి. క్యాష్యూస్, బాదమ్స్, పిస్తాస్ ఇలాంటివి యాడ్ చేసుకోండి ప్రతి మీల్లో. అండ్ ఇంపార్టెంట్గా సింపుల్ షుగర్స్ లాంటివి అవాయిడ్ చేయండి, లైక్ స్వీట్స్, మ్యాన్ మేడ్ రిఫైన్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కార్న్ సిరప్స్, బిస్కెట్స్, ఇవన్నీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ రిఫైన్డ్ కార్బ్స్లోకి వస్తుంది. హై గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ చేసి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది మీరు తినే ఫుడ్ అంతా. సో ఇవి అవాయిడ్ చేయండి, ఇవి అన్హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రమోట్ చేస్తాయి. సో మనం చాలా ఫుడ్స్ తినాలి అనుకున్నాం కదా, సో ఇప్పుడు తిన్న ఫుడ్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. మోర్ ఓవర్ అసలు యాప్టైట్ అంటే తినే కెపాసిటీని ఎలా పెంచుకోవడమో చూద్దాం. ఫస్ట్, ఎక్కువగా తినాలంటే మీరు మీ బాడీకి ఎక్కువ ఫుడ్ అవసరం కల్పించాలి. వర్కౌట్స్ చేయడం వల్ల మీరు మజిల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, మజిల్ని గ్రో చేసే నెసెసిటీని మీ బాడీకి కల్పించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ బాడీ మీకు ఎక్కువ ఫుడ్ డిమాండ్ చేస్తుంది, ఎందుకంటే దానికి ఇప్పుడు మజిల్స్ బిల్డ్ చేసే అవసరం. సో మీరు ఇప్పుడు ఎక్కువ తింటారు అండ్ మీరు తిన్నదంతా మీ బాడీ ఫాస్ట్గా డైజెస్ట్ చేసి అండ్ అది మజిల్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఈ ద్వారా మీరు హెల్తీ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది వర్కౌట్స్ అనేవి. అలాగని మీరు 1 to 1.5 hours వర్కౌట్ చేస్తే మీరు తిన్న ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా ఈ యాక్టివిటీకి ఎనర్జీ సప్లై చేయడానికి యూజ్ అయిపోతుంది. సో మరి ఎలా వర్కౌట్ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది క్వశ్చన్. కాంపౌండ్ ఎక్సర్సైజెస్ లైక్ బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ ఇలాంటివన్నీ చేయండి. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మోర్ దెన్ 2 joints మూవ్ అవ్వాలి. లైక్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్లో 2 joints మూవ్ అవుతాయి. ఇలా సింగిల్ జాయింట్ ఐసోలేషన్ వర్కౌట్స్ కాకుండా కాంపౌండ్ వర్కౌట్స్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ ఇలాంటి కాంపౌండ్ ఎక్సర్సైజెస్ని ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. సో మరి ఎన్ని రెప్స్ చేయాలి అండ్ వీక్ ఎన్ని డేస్ చేయాలి? ఫస్ట్ వార్మప్ చేసి జాయింట్స్ అండ్ లూజ్ చేయండి. మరి ఎంత వెయిట్ చేయాలి? మీరు ఒక వెయిట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి వెయిట్ అంటే దాంతో మీరు 5 reps కన్నా ఎక్కువ చేయకూడదు. 5 reps అంటే 5 lifts అనమాట. ఇలా 3 sets చేయండి, అంటే 3 times చేయండి. 5 repetitions 3 times చేయండి. అలా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేయండి. రోజు తప్పించి రోజు గ్యాప్ ఇస్తూ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేయండి. అంటే ఈరోజు చేస్తే నెక్స్ట్ డే రెస్ట్ అనమాట. అండ్ మధ్యలో గ్యాప్ ఉన్నాయి కదా రెస్ట్ డేస్, ఆ రెస్ట్ డేస్లో మీరు 2 to 3 kilometers వాక్ చేయండి. యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. లేదా ఒక 10 minutes హై ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయండి. ఈ హై ఇంటర్వెల్ ట్రైనింగ్ ఏంటి, ఇలా వర్కౌట్ వీడియోస్ అన్ని ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తా. బట్ ఫర్ నౌ మీరు ఇలా చేయడం వల్ల మీరు మజిల్ మాస్ని యాడ్ చేసుకుంటారు, స్ట్రాంగ్గా అవుతారు అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మోర్ ఓవర్ మీ హార్మోన్స్ అన్ని పర్ఫెక్ట్ చెక్లో ఉంటాయి, ఎందుకంటే వర్కౌట్స్ చేయడం వల్ల ఎనబాలిక్ హార్మోన్స్ లైక్ గ్రోత్ హార్మోన్, టెస్టాస్టెరోన్, ఎస్పెషల్లీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో త్రూఅవుట్ ద బాడీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీకు హార్మోనల్గా అడ్వాంటేజ్ ఉంది, వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్తీగా ఉంటారు. లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని త్రూ స్వెట్ ద్వారా ఎలిమినేట్ అయిపోతుంది.
నెక్స్ట్ది స్లీప్ అనేది కూడా వెయిట్ గెయిన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్లోనే మన హార్మోన్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి, లైక్ గ్రోత్ హార్మోన్ లాంటి ఎనబాలిక్ హార్మోన్స్ అన్నీ. అండ్ మన బాడీ వర్కౌట్ చేసినప్పుడు గ్రో అవ్వదు, రెస్ట్ తీసుకున్నప్పుడే మీరు ఇచ్చిన ఫుడ్నంతా యూజ్ చేసుకొని గ్రో అవుతాయి, దాన్ని బిల్డ్ చేసుకుంటుంది. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్లీప్ కనుక లేకపోతే మీకు స్ట్రెస్ ట్రిగర్ అవుతుంది అండ్ మెటబాలిక్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ ఇలాంటివన్నీ డామినేట్ చేస్తాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ 9 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఎంటీ స్టమక్తో 2 liters వాటర్ తాగాలి. ఇలా చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కిక్ స్టార్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఎస్టర్డే డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా ఎక్స్క్రీట్ అయిపోతుంది అండ్ మీరు తిన్న ఫుడ్ని బెటర్గా మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్స్ ఇట్, సో సింపుల్. వెయిట్ గెయిన్ సమ్మరీ: మెయింటెనెన్స్ క్యాలరీస్కి 1000 calories ఎక్కువ తినండి. టోటల్ తిన్న క్యాలరీస్లో 60% కార్బోహైడ్రేట్స్, 20% ప్రోటీన్ అండ్ 20% హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోండి. వర్కౌట్స్కి వచ్చేసరికి కాంపౌండ్ లిఫ్ట్స్ చేయండి. 5 into 5 5 sets into 5 reps చేయండి. అలా 4 కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయండి. జిమ్లో మీ టైం మోర్ దెన్ 1 hour కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దు. రెస్ట్ డేస్లో రికవరీని ఎన్హాన్స్ చేయడానికి ఒక 20 minutes హై ఇంటర్వెల్ ట్రైనింగ్ ఆర్ 2 to 3 kilometers వాక్ చేయండి. కోల్డ్ వాటర్తో బాత్ చేయండి, ఎందుకంటే కోల్డ్ వాటర్తో బాత్ చేయడం వల్ల రికవరీ ఎన్హాన్స్ అవుతుంది. అట్లీస్ట్ 9 hours స్లీప్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే బెటర్ స్లీప్ ఈక్వల్ టు బెటర్ హార్మోనల్ ప్రొఫైల్. ఎంటీ స్టమక్తో 2 liters వాటర్ తాగండి అండ్ త్రూ అవుట్ ద డే ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి చూడండి, ఎందుకంటే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని కంట్రోల్ చేయడానికి కోసం. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్.